నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత పైన వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇటీవల కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ నేతల పైన, తన అన్నైనటువంటి కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను ఉద్దేశిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని నిరుత్సాహపరిచేటువంటి విధంగా ఆమె వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పటివరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, తన అన్నైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు కనీసం చర్యలు తీసుకున్నటువంటి అవకాశమే లేదు. చర్యలు కూడా తీసుకున్నట్టుగా షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. సో ఒక పక్కన ఆమెను పిలిచేనా కానీ కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు. కనీసం పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏమని? కల్వకుంట్ల కవితకి షోకాజ్ నోట్ ఇవ్వలేదు అంటే పార్టీని కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే కూతురుకు ఒక న్యాయం ఉంటుంది, గతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంకో న్యాయం ఉంటుందా? ఈటల రాజేందర్ని నిర్దాక్షిణ్యంగా మెడలు పట్టి గెంటేసారు పార్టీల నుంచి. ఎందుకు? ఆ ముఖ్యమంత్రి సీట్కి ఏమైనా ఎసరు వస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఏదో ఆయన పైన 4 భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు అంటగడుతూ, అందుకంటే ముందు ఆలయ నరేంద్ర, విజయశాంతి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎంతో కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటేనో, లేకపోతుంటే వాళ్ళ వ్యవహార శైలి ఉంటేనో వాళ్ళనేమో పార్టీలకు వెళ్ళి బయటికి గెట్టేసిండు. కానీ ఇప్పుడు సొంత కూతురు అయినటువంటి ఆమె పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది పెద్ద ఎత్తున ఒక పక్కన ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరో పక్కన ఇంటర్నల్గా బయటికి ఎవరు కూడా చెప్పనప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలే అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో మరి గతంలో గట్ల చేసిన ఇప్పుడేమో ఈ కవితనేమో కనీసం నోటీసులు కూడా, షోకాజ్ నోటీసులు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి కవితను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో నుండి బయటికి పంపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కవితను పార్టీలో అంటిపెట్టుకోని చెప్పేసి ఉండడానికి కేటీఆర్ రాయబారాలని కొంతమందిని ఒకరిద్దరిని పంపిండు, దామోదర్ని కావచ్చు, ఇంకో వ్యక్తిని పంపించాడు. కానీ కవిత వినేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. దాన్ని నో మోర్ కవిత పార్టీ పెట్టాలనుకున్నది. కాబట్టి కవిత పార్టీ పెట్టడం ఎప్పుడు? 2వ తారీఖున ఆమె అనౌన్స్మెంట్ ఉంటుందని ప్రచారం అవుతూ ఉన్నది. కవిత పార్టీ పెట్టి ఒకవేళ కనుక కవిత పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత డీలా పడుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బతిలాడినా కానీ కల్వకుంట్ల కవిత పార్టీలో ఉండేటట్టుగా లేదు. ఇది డిసైడ్ అయిపోయాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డిసైడ్ అయిపోయాడు. కవితను బతిలాడొద్దు, మనమే నేరుగా ఎంటర్ అయ్యి ఆమెను బతిలాడినా కానీ పార్టీలో ఉండేటట్టుగా లేదు కాబట్టి అని కొంతమంది మధ్యవర్తులను పంపించిన ఆమె వినలేదు. అయిపోయింది, క్లోజ్ అక్కడికి. అంటే అప్పటికి అర్థమైపోయింది ఆమె పార్టీ పెట్టబోతా ఉన్నదని. ఇక చేసేటువంటి వ్యవహారం ఏంటంటే ఆమె సస్పెండ్ చేయకుండా కొంత పార్టీ పెట్టిననుకో ఆమె ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇవ్వకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా లాస్ ఉంటుంది. ఎందుకని అంటే కవితను సస్పెండ్ చేయలేదు కానీ కవితే పార్టీలకు వెళ్ళిపోయింది అన్నటువంటి ఆ వ్యాఖ్యలు వస్తాయి. కాబట్టి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేపు గొప్పగా చెప్పుకోవచ్చు. ఏమని? దాంట్లో సొంత కూతురు పార్టీ పైన వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, పార్టీ పైన కించపరిచేటువంటి విధంగా మాట్లాడినా, పార్టీ నేతలను దూషించినా, సొంత పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పైన పరోక్షంగా విమర్శలు చేసినా, ఎవరున్నప్పటికీ కూడా ఆ ప్లేస్లో కూతురు ఉన్నప్పటికీ, కొడుకున్నప్పటికీ, ఇంకా వేరే వాళ్ళు ఉన్నప్పటికీ అందరికీ ఒకటే విధానాన్ని కేసీఆర్ అవలంబిస్తాడు. కాబట్టి ఇది కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు అన్నటువంటి ఒక మంచి పేరు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆమె 2వ తారీఖున కనుక పార్టీ పెట్టుకున్నది అనుకో, సస్పెండ్కి గురి కాకుండా, షోకాజ్ నోటీసులు అందుకోకుండా ఆమె పార్టీ పెడితే 100 మైనస్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడే ఉంటుంది. కవిత కూడా రేపు వచ్చి మాట్లాడుతుంది నాకేమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చినా నన్ను ఏమన్నా ఇది అని చెప్పేసి అన్నారా అని చెప్పేసి. అందుకనే ఇప్పుడు 2వ తారీఖు లోపు మించి ఇంకొక 2 రోజులైతే అయిపోతుంది. 30, 31, 1వ తారీఖు అంటే 2-3 రోజులైతే అయిపోతుంది. అయితే 2వ తారీఖు లోపట్ల ఖచ్చితంగా కవితను
పార్టీ నుంచి బయటికి పంపాలన్నటువంటి ప్రయత్నం జోరుగా కొనసాగుతూ ఉన్నది. అందుకనే ఒక పక్కన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముంగడికి హాజరు కావాలా వద్దన్నటువంటి దానిపైన కేసీఆర్ను కలిసిందన్నటువంటి వార్తలు వచ్చినాయి. కానీ అది కాదు జరిగింది. కవితను ఏ విధంగా బయటికి పంపాలి, ఏ విధంగా చేయాలన్నటువంటి దానిపైన ఎక్కువ డిస్కషన్ అయింది. కేటీఆర్తో కానీ హరీష్ రావుతో కానీ కేసీఆర్ ఆల్రెడీ సమావేశం అయిపోయాడు. కేసీఆర్ కూడా తెలుసు, ఆమె మొండిదని తెలుసు, ఆమె పార్టీ పెట్టడం. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు, చాలా రాజకీయ పరమైనటువంటి అనుభవం ఉన్నది. కవితతో ఉన్నటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి టచ్లో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు చెప్తారు కదా ఆమె కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఆమె ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నది, ఏం మాట్లాడుతూ ఉన్నది అనేది కేసీఆర్కి తెలియకుండా ఉంటుందా? అందుకనే ఆమె పార్టీ పెట్టబోతుంది అనేది కేసీఆర్కి ముందే తెలుసు. కేసీఆర్కి తెలుసు, ఆమె చెప్పిన అయినదని కూడా తెలుసు. ఇక చేసేటువంటి ఏం ప్రయత్నం చేయాలి? ఆమె ఆమె వెళ్ళిపోతే పార్టీకి వచ్చేటువంటి నష్టం ఎక్కువ ఉంటుందా, లేకపోతే పార్టీ నుంచి మనం సస్పెండ్ చేస్తే పార్టీకి వచ్చేటువంటి లాభం ఎక్కువ ఉంటుంది అన్నటువంటి దానిపైన సమాలోచనలు కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఉన్నది మిగిలింది కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి నువ్వు వద్దమ్మా నీ సేవలు చాలు అని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం అయితే కనబడతా ఉంది. ఇక కవిత విషయానికి వచ్చినట్లయితే కవితకు కూడా ఆల్రెడీ అర్థమైపోయింది, పార్టీలో నేను ఉండలేను, రెండోది వాళ్ళు సస్పెండ్ చేస్తారా లేదనేది తర్వాత విషయం. కానీ ఇక నేను పార్టీలో ఉండదలుచుకోలేదు, కొత్త పార్టీ వైపు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి కన్ఫామ్గా దీంట్లో కేసీఆర్ను పొగడాల తప్పదిగా నాయన కాబట్టి. కానీ నాయన వాళ్ళ సంబంధించినటువంటి కొడుకు ఏదైతే బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు అంటే వీళ్ళ అన్నకి, ఆ బాధ్యతలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ని ఈరోజు చేసినటువంటి కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో కేసీఆర్ను ఎక్కడ కూడా ఆమె కించపరిచేటువంటి విధంగా మాట్లాడలే. మొన్న కూడా మొన్న లేఖ రాసిన తర్వాత ఎయిర్పోర్ట్లో సైతం ఆమె కేసీఆర్ పైన ఏం విమర్శలు చేయలేదు, దేవుడనే అన్నది. నేను కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పించి నేను ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా వేరే వ్యక్తుల చేతుల్లో పార్టీ పెడితే నేను వాళ్ళ కింద నేను పనిచేయడానికి సిద్ధంగా లేను అని చెప్పింది. అంటే నేను కేటీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నేను పనిచేయనని అది కరఖండిగా చెప్పింది. ఆమె కూడా డిసైడ్ అయిపోయింది పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి. అందుకనే కేటీఆర్ పైన నానా రకాలైనటువంటి విమర్శలు చేసింది, అవి వాస్తవాలు కూడా. అంటే నన్ను ట్వీట్లు చేస్తూ నా పైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు, పార్టీని నడిపించేటువంటి సత్తా కేటీఆర్కు లేదు అని చెప్పేసి ఆమె పరోక్షంగా విమర్శలు చేయడంతో పాటు కేసీఆర్కు నోటీసులు వస్తే మీరు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారా? మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీరు చెప్పాలి కదా. అంటే మీరు ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసేటువంటి సత్తా మీకు లేదు అని కేటీఆర్ను నేరుగా ఆమె అన్నటువంటి మాటలు చెబుతా ఉన్నాను. నాతో పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా ఆమె గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నాతో పెట్టుకోవద్దు, నేను మంచిదాన్ని కాదు, నేను కేసీఆర్ లాగానే నేను తిక్కల్దాన్ని అని చెప్పేసి కూడా మాట్లాడింది. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది? ఆమె ప్రత్యేకంగా కల్వకుంట్ల తారక రామారావు వాళ్ళ అన్నని ఉద్దేశించే మాట్లాడింది. అన్ని వ్యాఖ్యలు కూడా మీరు చూసుకోండి, హరీష్ రావును ఎక్కడ కూడా ఆమె టార్గెట్ చేయట్లా. మరో పక్కన సంతోష్ రావును కూడా టార్గెట్ చేయలేదు. ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి కేటీఆర్. ఇక ఇప్పుడు కేటీఆర్ సైతం వాళ్ళ చెల్లె పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. మొన్న ఆయన కూడా ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని కవితను అన్నాడు. అంటే మరి నన్నేమో కాంగ్రెస్ పార్టీ కోవట్ అంటా ఉన్నావు, మరి బీజేపీ పార్టీతో మీరు పొత్తు కలుపుకోవాలని చూసిండు కాబట్టి మీరు బీజేపీ పార్టీ కోవట్లు అని చెప్పేసి ఆమె నిలదీసింది. అంటే ఇటువంటి రకాలైనటువంటి కుటుంబంలో ఒకరిపైన ఒకరు, ముఖ్యంగా అన్న చెల్లెలకు సంబంధించినటువంటి మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. అది ఏ రూపం దాల్చిందంటే ఇప్పుడు అది ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక భూకంపంని సృష్టించేటువంటి విధంగా ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి తీరుగా ఇప్పుడు లొల్లులంతా కూడా ముదిరి పాకనబడ్డాయి. అది 2వ తారీఖు వరకు అది ఎప్పుడైనా కానీ విస్ఫోటనం చెందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆమె రాసినటువంటి లేఖ ఎప్పుడైతే రాసిందో, లేఖ రాసిన 20 రోజుల తర్వాత బయటపడ్డ తర్వాత ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడడం, ఆ రోజే పరోక్షంగా కేటీఆర్ పైన అలా కోవట్లు అంటూ దయ్యాలంటూ చేసినటువంటి ఆ వ్యాఖ్యల తర్వాత ఈ వారం రోజుల కానుంచి కవిత యొక్క కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున కూడా జాగృతి సంబంధించినటువంటి సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయడం, కొంత ఆమె కార్యాచరణ కూడా బీసీ వర్గాలని అలాగే పూలే గారి యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి దాంట్లో ఆమె మొదటి నుంచి కూడా జైలుకు పోయించడం కలిసి ఆమె కొత్త పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నది. అది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఆమె మాటలను బట్టి. అంటే 1 రోజు 2 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, చాలా రోజుల కానించి ఆమె పార్టీ పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఇటీవల ఆమె బహిర్గతంగా ఆమె లేఖ రాసిన తర్వాత ఆమె మాట్లాడుతూ అది ఓపెన్ కావడం జరిగింది. ఇంతకుముందే కేసీఆర్ కూడా దీన్ని ఈ సంబంధించినటువంటి అంశం పట్ల ఆయన పసిగట్టడం జరిగింది. ఇక కవిత ఉండేటట్లేదని చెప్పేసి ఆయన కూడా డిసైడ్ అయిపోయి మరి ఇప్పటి వరకు అయితే
ఈ సంబంధించినటువంటి లేఖ పైన కేసీఆర్ అయితే ఎక్కడ కూడా స్పందించలేదు. కేటీఆర్ కొంత కోవట్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తప్పించి మా చెల్లె ఇట్లా అని చెప్పేసి ఎక్కడ అంటే పేరు పెట్టి అనలేదు. ఈమె కూడా కేటీఆర్ను పేరు పెట్టి ఎక్కడ కూడా విమర్శించట్లేదు. కానీ ఇండైరెక్ట్ గా కేటీఆర్ అన్నట్టుగానే మనకైతే ఈ వ్యాఖ్యల తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నే నేరుగా ఆమె అన్నట్టుగా ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా కానీ కేటీఆర్ని అన్నది అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే పార్టీని నడిపించేటువంటి సత్తా లేదు, కానీ కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటే కేసీఆర్ మంచోడు అంటే ఇప్పుడు కేటీఆర్ చెడ్డోడు అన్నట్టే కదా లెక్క, అంతే కదా. కాబట్టి ఇప్పుడు కవిత ఒక పక్కన పార్టీలకు వెళ్ళి ఆమె బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకునేంత లోపట్ల ఈమెను సస్పెండ్ చేయాలి, ఈమెకు నోటీసులు ఇచ్చి మీరు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సాగనంపేటువంటి ప్రయత్నం చేస్తే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం. కాబట్టి కవితని ఇయాలనో లేకపోతే రేపో ఈ పార్టీలకు వెళ్ళి ఆమెను జాగనంపేటువంటి ప్రయత్నం కేసీఆర్ కేటీఆర్ ముమ్మరంగా చేస్తా ఉన్నాడు. అది ఎప్పుడైనా కానీ ఆ సంబంధించినటువంటి దానిపైన ఒక బిగ్ బ్రేకింగ్ సంబంధించినటువంటి కవిత పార్టీ నుంచి సస్పెండ్ అన్నటువంటి వార్త మరి కాసేపట్లో లేకపోతే రేపట్లైనా మనం ఈ సంబంధించినటువంటి అంశాన్ని వినబోతా ఉన్నాం. ఇది కేసీఆర్ హరీష్ రావుతో అలాగే హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుకున్నట్టునైతే అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఒకవేళ కనుక ఈ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయకపోతే బీఆర్ఎస్కి వచ్చేటువంటి చాలా నష్టం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, అంటే బీటీని సస్పెండ్ చేయలేదు వేరే ఎట్లా సస్పెండ్ చేస్తావు అన్నటువంటి ఆ మాట రావద్దంటే వీళ్ళు సస్పెండ్ చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే జోరుగా కొనసాగుతున్నట్టుగా అర్థమవుతాం.